రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ నేత కేకే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో కే కేశవరావు భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరికపై చర్చ సాగుతోంది. కాంగ్రెస్లో చేరతారంటూ ఇప్పటికే ప్రకటించారు కేకే. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదన్నారు కేకే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారన్నారు. నిన్ననే కాంగ్రెస్లో చేరతారని కేసీఆర్కు చెప్పినట్లు కేశవరావు వెల్లడించారు. ఇటీవల కేకే ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కోరారు. ఇక రేపు కాంగ్రెస్లో చేరబోతున్నారు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి. అయితే కేకే కాంగ్రెస్లో ఎప్పుడు చేరతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కేకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరే అంశంపై కేకే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదంటున్న కేకే 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరతానని కేసీఆర్ కూడా చెప్పినట్లు కేశవరావు వెల్లడించారు. ఇటీవల దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి చేరాలని కోరడంతో ఆలోచించుకున్న కేకే కాంగ్రెస్ పార్టీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రితో కూడా భేటీ అయ్యారు. మా ప్రతినిధి శిల్ప లింగాల జాయిన్ అవుతున్నారు. శిల్ప, ఇవాళ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ముఖ్యమంత్రిని కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారా? ఎలాంటి చర్చ సాగుతుంది లోపల? కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సీనియర్ నేత కేకే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీ అనంతరం కేకే నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. సో ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతాం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక ఎలా ఉంటుంది, అండ్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పార్టీలో చేరుతానని ఇప్పటికే స్పష్టం చేశారు. సో తండ్రి కూతురు ఇద్దరు ఒకటేసారి జాయిన్ అవుతారా లేకుంటే విడివిడిగా జాయిన్ అవుతారా, ఇదే అంశాలపై దాదాపు లోపల 40 నిమిషాల పాటు చర్చించారు. సో దీని అనంతరం ఇప్పుడు నేరుగా తన ఇంటికి బయలుదేరారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయి నేను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడడానికి ప్రధాన కారణాలు అందులో చెప్పారు. మెయిన్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. సో ఈ తరుణంలో పార్టీలో ఉండడం శుభం కాదు, అండ్ ఇంకోవైపు ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని మాజీ సీఎం కేసీఆర్కి స్పష్టంగా చేశారు. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతం నేను రాజకీయ అరంగేట్రం చేసింది కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే. 10 ఏళ్ళు ఏమైనా నేను కేవలం తెలంగాణ సాధించడం కోసమే బీఆర్ఎస్లో చేరాను. సో ఇప్పుడు నేను మళ్ళీ సొంత గుట్టుకు చేరుతున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతానని నేను స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మంతనాలు జరిపారు. ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఒకటేసారి జాయిన్ అవ్వాలా లేకుంటే విడివిడిగా జాయిన్ అవ్వాలా, అండ్ దీనికి సంబంధించి భేటీలో ఏమేమి అంశాలు చర్చకించారు, దీనికి కాసేపటి తర్వాత మీడియాకు వెల్లడిస్తామని ఒకవైపు కేకే వెళ్తూ కొంచెం హింటూ ఇచ్చిన అవకాశం. అయితే శిల్ప ఇప్పటికే కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 2 సార్లు రాజ్యసభకు పంపింది. అలాగే రాజ్యసభ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఆయన కుమార్తె కూడా మేయర్గా కూడా కొనసాగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలు చేరితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రితో ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? సీఎం ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది ఆయన? రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు కేకే వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరికపై చర్చించినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్లో చేరతారంటూ ఇప్పటికే కేకే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదని, 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశానని, కాంగ్రెస్లో చేరతానని కేసీఆర్ కూడా చెప్పినట్లుగా కేశవరావు వెల్లడించారు. ఇటీవల కేకే ఇంటికి వెళ్ళి దీపాదాస్ మున్షి కోరడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. శిల్ప, ముఖ్యంగా కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 2 సార్లు రాజ్యసభకు పంపింది. ఆయన కుమార్తె కూడా మేయర్ పదవి కట్టబెట్టింది. కొడుకు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరితే కనుక పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా హామీ వచ్చిందా? ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రితో కేకే ఏమైనా చర్చలు జరుపుతున్నారా? దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా?
సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు కేకే ఒక షాడో సీఎంగా పనిచేశారని మనం చెప్పుకోవచ్చు. చాలా ప్రాధాన్యత ఆ పార్టీ ఇచ్చింది. సో సడన్గా ఈ పార్టీ చేంజ్పై అనేక కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీతోనే నేను రాజకీయంగా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలోకే జాయిన్ అవుతాను, కేవలం నేను తెలంగాణ ఏర్పడడం కోసమే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను, నాకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నాకు ఎన్నో అవకాశాలు వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు అనేక విధాలుగా నాకు అవకాశాలు వస్తాయి. సో ఇప్పటికే సంబంధించి తన కూతురైన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా రేపు కాంగ్రెస్లో జాయిన్ అయినట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. సో రేపు ఇద్దరు దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, దీని గురించి అనేక సార్లు వివరించి అండ్ ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, దీని గురించే కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకు ఎలాంటి ఎందుకంటే కేసీఆర్తో పాటు తనకు చాలా ప్రాధాన్యత ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక విధాలుగా షాడో సీఎంగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత లభిస్తని మేము పార్టీలో జాయిన్ అవుతామని ఒక విధంగా చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పింది. అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సో రేపు 30వ తారీఖు దీపదాస్ మున్సి ఆధీన సమక్షంలోనే చేరేందుకు వాళ్ళు నిన్న చెప్పారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు, ఈ అంశాలపైన మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు మనకు సమాచారం అందుతుంది. రైట్, అయితే కేకే భేటీ ముగిసిందా? కేకే ఇప్పుడు ఇంకా సీఎం నివాసంలోనే ఉన్నారా లేదా వెళ్ళిపోయారా? రైట్, ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కె కేశవరావు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో 30 నిమిషాల పాటు చర్చించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరికపై చర్చించారు. కాంగ్రెస్లో చేరతానని ఇప్పటికే కేకే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదని 53 ఏళ్ళు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానంటున్నారు కేకే. నిన్న కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా కూడా కేసీఆర్కు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కేకే ఇంటికి వెళ్ళి పార్టీలో చేరాలని దీపదాస్ మున్షి కోరారు. అవే దృశ్యాలు మనం చూసినా దీపదాస్ మున్షి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పార్టీ నేతలు రోహిన్ రెడ్డి మిగతా నేతలు కూడా ఉన్నారు. కేశవరావు ముఖ్యమంత్రిని కలిసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటీవలే కేకే ఇంటికి వెళ్ళి పార్టీలో చేరాలని దీపదాస్ మున్షి కూడా కోరారు. రేపు కాంగ్రెస్ పార్టీలో కేకే కూతురు విజయలక్ష్మి మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరబోతున్నారు. ఎస్, లేటెస్ట్ పిక్ చూస్తున్నాం మనము. కె కేశవరావు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పార్టీ నేతలు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అలాగే రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు పార్టీ నేత. ఇక కె కేశవరావు ఆయన సంబంధికులు కూడా ఉన్నారు అక్కడ. ఆయన కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ముఖ్యమంత్రితో కేశవరావు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటికే దీపదాస్ మున్షి కేకేను కలిసి పార్టీలో చేరాలని కోరిన నేపథ్యంలో తాజాగా కేశవరావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆయన నిన్ననే కేసీఆర్కు పార్టీ వీడుతున్నట్లుగా కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఎస్, శిల్ప మళ్ళీ జాయిన్ అవుతున్నారు. శిల్ప, కేశవరావు ముఖ్యమంత్రి దాదాపు అరగంట పాటు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే అటు దీపదాస్ మున్షి కూడా మొన్ననే ఆయన్ని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి ప్రాధాన్యత ఉంటున్నట్టు కూడా ఆయనకు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది అంటే గతంలో కేశవరావు సిడబ్ల్యూసి మెంబర్గా కూడా పనిచేశారు. జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు కాంగ్రెస్లో, ఏఐసిసిలో. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఎలాంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. కేకే పార్టీలో చేరితే ఏ విధంగా ఇస్తారు, ఎలాంటి పదవులు ఇస్తారు, దీని గురించి ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మీకు సముచిత ప్రాధాన్యత ఇస్తాం, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ప్రాధాన్యత ఇస్తారు, అదే ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రేపు చేయడానికి లైన్ క్లియర్ అయిందిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోవైపు నిన్న కేశవరావుతోని ఇంద్రకరణ్ రెడ్డి కూడా, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. సో రేపు ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది. సో ఈయనతో పాటు కొంచెం ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కేశవరావుతో పాటు పార్టీలో చేరే అవకాశం ఉంది. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా తమ ఒక హామీ తీసుకున్నారు. ఆ హామీ మేరకే ఇంతసేపు భేటీ జరిగింది. ఆ భేటీలో దీని గురించే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, దీని గురించి చర్చించారు. సో మొత్తం మీద
వాళ్ళకి ఆ ప్రాధాన్యత వాళ్ళకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాధాన్యత ఉండదో అలాంటి ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ఎలాంటి చింత పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సో రేపు గాంధీ భవన్లో దీపాదాస్ మున్సి కావచ్చు, రేవంత్ రెడ్డి సమక్షంలో రేపు పార్టీలో ఒకవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, కేశవరావు, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి రేపు పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. దీని గురించే దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా జీవితం ఎలా ఉంటుంది, ఇన్ని రోజులు శిల్ప మీరు ఒకసారి అలాగే లైన్ లో ఉండండి. మధు జాయిన్ అవుతున్నారు. మధు, సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. కేశవరావుతో పాటు ఎవరెవరు ముఖ్యమంత్రిని కలిశారు, అలాగే దాదాపు 30 నిమిషాల పాటు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగింది? ఇది నిజంగా కూడా బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా పెదవి విరుస్తా ఉన్నారు. కేశవరావు మొన్నటి వరకు పార్టీలో నెంబర్ 2 గా ఉండడము, పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించడము, అంత ప్రయారిటీ ఉన్నటువంటి కేశవరావే పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి పార్టీ మారుతున్నటువంటి తీరు పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో కేశవరావుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తర్వాత దీపాదాస్ మున్షి ఏఐసిసి సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, తర్వాత మరికొద్ది మంది నేతలు దీంట్లో కనిపిస్తా ఉన్నారు. దాదాపు 30 నిమిషాల పైగా జరిగినటువంటి భేటీలో పార్టీలో జాయిన్ అవ్వడానికి చర్చ జరుగుతా ఉంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఫ్యూచర్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేసేటువంటి పని, అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే, ఆ డేట్ కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రీసెంట్ గా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్, ఇటు కడియం కావ్య ఆమె టికెట్ ఇచ్చినప్పటికీ కూడా రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్య, అలాగే మేయర్ విజయలక్ష్మి, కేశవరావు. రీసెంట్ గా ఇప్పటికే చాలా మంది ఎంపీ అభ్యర్థులు వెళ్ళిపోయారు, సిట్టింగ్ ఎంపీలు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేసేలా, బీఆర్ఎస్ ను ఖాళీ చేసేలా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి అనుగుణంగా బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అనేటువంటిది కాంగ్రెస్ ఆలోచన తీరు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే కేశవరావుతో పాటు ఆయన కుమారులు కూడా కలిసినట్టుగా కనబడుతోంది. ఎవరెవరు కలిశారు, అలాగే గద్వాల విజయలక్ష్మి కూడా రేపు పార్టీలో చేరబోతున్నారు. సో కేశవరావు అంటే ఎవరెవరు ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, కేశవరావుకు 2 కుమారులు, 1 కూతురు. అందులో ఒక కుమారుడు కనిపిస్తా ఉన్నాడు. ఇప్పటికే విప్లవ్ అనేటువంటి మరో కుమారుడు బీఆర్ఎస్ తోనే కంటిన్యూ అవుతానని చెప్పారు. ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది విప్లవేనా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం కేశవరావు కుమారుడు, తర్వాత దీపాదాస్ మున్షితో కలిసి ఇంటికి వెళ్లి కలిసినట్టుగా ఉంది. మొత్తం 30 నిమిషాల పైగా జరిగినటువంటి భేటీలో కీలకమైనటువంటి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో కేశవరావు మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయన పూర్తి వివరాలు వెల్లడించినారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఏంటి అనేది. రేపు విజయలక్ష్మి మేయర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను అనేటువంటిది ఇప్పటికే స్పష్టం చేశారు. మరి కేశవరావు కూడా ఆమె కూతురుతో పాటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేదంటే ఢిల్లీ వేదికగా సోనియా, లేదంటే రాహుల్ మల్లికార్జున సమక్షంలో ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ కేశవరావు ఢిల్లీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అనుకున్నట్టుగా జరిగితే చాలా కీలక పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కేశవరావు రాజ్యసభ పక్ష నేతగా కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ స్థాయిలో కూడా పదవుల్లో పనిచేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? ముఖ్యంగా కేశవరావు లాంటి నేతలు జాతీయ స్థాయిలో పెద్ద నేతలుగా చెలామణిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలాంటి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు యాక్చువల్ గా ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం ఉంది. తర్వాత డిప్యూటీ సీఎం వచ్చేసి ఎస్టీ మాల సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. మంత్రి పదవుల్లో కూడా కొద్దిమందికి అవకాశం కల్పించారు. సో వచ్చే పిసిసికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేటువంటి చేంజెస్ లో పిసిసిని ఒక బీసీకి ఇవ్వాలనేటువంటి తెరపైకి వస్తా ఉంది. ఇప్పటికే మధు యాష్కి గౌడ్ మాజీ ఎంపీ, ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక నేతల్లో మధు యాష్కి గౌడ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన పిసిసి పదవి ఇవ్వాలి బీసీలకు అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే ఒక గౌడ సామాజిక వర్గానికి చెంది
పొన్నం ప్రభాకర్ ని మంత్రిగా తీసుకున్నారు. రీసెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, కీలకంగా ఉన్నారు. సో మరొకటి గౌడ్ కి ఇవ్వకుండా ఉండడానికి కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు భాగంగానే ఇది జాయినింగ్స్ అని చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఊహించినట్టుగానే జరిగితే, కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గా కేశవరావు పేరును అనౌన్స్ చేసే అవకాశం ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలగరు. ఏఐసిసి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్ని ఆయనకు తెలుసు. ఏఐసిసి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏఐసిసి నేతలకు సంబంధించినటువంటి మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పిసిసి చీఫ్ గా పనిచేశారు. కీలక నేతగా పేరుంది. ఏఐసిసి నేతలతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ లోనే చనిపోవాలనుకుంటున్నాను, కాంగ్రెస్ వ్యక్తిగానే ఉండిపోవాలనుకుంటున్నాను అనేటువంటిది కేశవరావు చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన చర్చ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే కేశవరావు వచ్చేటువంటి రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేటువంటి పిసిసి మార్పుల్లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్, రేవంత్ రెడ్డి ఎన్నికలకు సంబంధించినటువంటి తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు అన్ని విషయాల్లో. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పిసిసి మార్పు ఉండనుంది. పిసిసి మార్పు ఉంటే పిసిసి మార్పు బీసీకి ఇవ్వాలనేటువంటి చర్చ ఉంది. కాబట్టి కేశవరావు పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా మధుయాకి కూడా చెక్ పెట్టొచ్చు రేవంత్ రెడ్డి అనేటువంటిది పార్టీలో అప్పుడే అంతర్గతంగా చర్చ ప్రారంభమైంది. ఇవన్నీ మూవ్మెంట్ చూస్తా ఉంటే కేశవరావు ఫ్యూచర్ లో కీలక పదవి పిసిసి చీఫ్ రూపంలో కావచ్చు, ఇంకా ఇతరత్రాకు సంబంధించినటువంటి ఒక కీలక పోస్ట్ లో ఉండే అవకాశం ఉండేటువంటిది పార్టీలో చర్చ ప్రారంభమైంది. ఇదంతా మొత్తానికి బీఆర్ఎస్ ను ఖాళీ చేసేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. వచ్చిన ఈ మధ్య కాలంలో సిట్టింగ్ ఎంపీలు ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రంజిత్ రెడ్డి చేవెళ్ళ, తర్వాత దానం నాగేందర్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వేయడము, పసునూరు దయాకర్ కావచ్చు, తర్వాత పెద్దపల్లికి సంబంధించిన వెంకటేష్ కానీ వరుసగా నేతలంతా మారుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కడియం శ్రీహరి, కడియం కావ్య కావచ్చు, ఇంకా చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు దర్బార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా భేటీ అవుతున్నారు. మెదక్ సంబంధించినటువంటి నేతలు రీసెంట్ గా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడి పైన కేసు కావడము, ఆలుగురు తమ్ముడు కలవడము, కొత్త ప్రభాకర్ రెడ్డి, తర్వాత జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు కావచ్చు, సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, తర్వాత రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావచ్చు, వరుస భేటీలు జరుగుతా ఉన్నాయి. వీళ్ళనే కాకుండా నేను కూడా కలుస్తానంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్టేట్మెంట్ చేయడము, ఉప్పల్ ఎమ్మెల్యే ఇప్పటికే టచ్ లో ఉన్నట్టు చర్చ జరుగుతా ఉంది. సో దాదాపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో రంగారెడ్డి ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు అనేటువంటిది తెలుస్తా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత జరిగితే కేకే ఎప్పట్లోగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది మధు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈయన ఢిల్లీ స్థాయిలో కేశవరావు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా ఢిల్లీ స్థాయి నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తాం. సో త్వరలోనే బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల డేట్ కంటే ముందే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కార్యక్రమాలు చకచకా జరిగిపోతా ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న తీరుపైన రెండు వెర్షన్లు వినిపిస్తా ఉన్నాయి. గతంలో కేసీఆర్ చేస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారని ఒకటి అంటుంటే, ఒకటి చర్చ జరుగుతుండగా ఒకటి మాత్రం కేశవరావు ఈ తర్వాత కడియం శ్రీహరి కుటుంబం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపైన క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్దిమంది వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు సీనియర్ నేతలు ఎవరు కూడా ఈ జాయినింగ్స్ పైన నోరు విప్పలేదు. ఇప్పుడు బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కానీ, జూపల్లి కానీ, తర్వాత కీలకంగా మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారు పొన్నం ప్రభాకర్ కానీ, వీళ్ళెవరూ నోరు విప్పట్లేదు. కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆపరేషన్ లో భాగంగా ఇవంతా జరుగుతా ఉంది. సీనియర్లంతా స్తబ్దుగా ఉంటున్నారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వారికి కూడా పూర్తి సమాచారం లేదు ఏం జరుగుతుందో, ఎవరు జాయిన్ అవుతున్నారో. ఇదంతా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులని కాంగ్రెస్ లోకి రప్పించడంలో రేవంత్ అండ్ టీం, ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ టీం అంతా కూడా వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా ఆపరేషన్ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా రేవంత్ అడుగులు ముందు పడతా ఉన్నాయి. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేకే భేటీ అయ్యారు. కేకే చేరిక ద్వారా, కేకేను చేర్చుకోవడం వల్ల
తన వ్యతిరేకులకు చెక్ పెట్టొచ్చనే భావనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కేకే సిడబ్ల్యూసీలో పనిచేశారు. అలాగే వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. దాంతోపాటు ఏఐసిసి అధికార ప్రతినిధిగా కూడా ఆయన ఢిల్లీ స్థాయిలో తన గళాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో కేకే అనుభవాన్ని కూడా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరోవైపు తన వ్యతిరేకులకు చెక్ పెట్టొచ్చనే ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన కేకే శర్మను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది. ఈ భేటీలో దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ఆయనతో పాటు కేకే ఇద్దరు కుమారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. మొత్తం మీద కె కేశవరావు పార్టీలో ఎప్పుడు చేరతారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ వేదికగా ఆయన పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. రేపు కేకే కుమార్తె మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొత్తం మీద కె కేశవరావు ముఖ్యమంత్రితో అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐసిసి నేతలు కూడా ఉన్నారు. కె కేశవరావు చేరికకు సంబంధించి ఇక లాంఛనంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఇప్పటికే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వెల్లడించారు. తాను 53 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశానని, కాంగ్రెస్ పార్టీతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే తన ప్రస్థానాన్ని ముగిస్తానంటూ నిన్న కేకే ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఆయన ముఖ్యమంత్రితో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.